నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరించి రైతన్నల ఖాతాలో ఈ దఫా 157.20 కోట్ల రూపాయలు జమ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అదేవిధంగా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత కింద నియోజకవర్గంలో 19,368 మంది రైతుల ఖాతాల్లో 12.94 కోట్లు జమ చేసినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు పట్టణంలోని రోటరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సంబంధిత పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ చెక్కును అన్నదాతలకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నాయకత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవ కింద రైతన్నలకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఇప్పటికే తొలి విడతగా కేంద్రం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 రైతుల ఖాతాలో జమ చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 2వ విడతగా కేంద్రం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి మరో 7,000 రైతుల ఖాతాలో జమ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం నాడు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పి అన్నదాతలను మోసం చేసిందని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే తాము నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి కేవలం 13,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. అన్నం పెట్టే మహానుభావుడు రైతని, రైతుకు కులం, మతం, పార్టీ అంటూ ఉండదన్నారు. అలాంటి అన్నదాతకు ఇచ్చే సహకారానికి కులాల ఎంపిక చేయవద్దనే మాటను కూటమి ప్రభుత్వం విశ్వసిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో భూ యజమానులకే కాకుండా కౌలుదారులకు సైతం సీసీఆర్సీ కార్డులు ఇచ్చి వారిని ఆదుకుంటున్నామన్నారు. రైతును కాపాడటమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సరైన సమయంలో సరైన రీతిలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నట్లు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, అగ్రికల్చర్ ఏడీ సిహెచ్ శ్రీనివాస్, అగ్రికల్చర్ ఏఓలు బి రాజారావు, ఎం కిరణ్, జి సత్యనారాయణ, మండల తహసీల్దార్లు, కూటమి నాయకులు, రైతన్నలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చేటువంటి సహకారం, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద ఇచ్చేటువంటి సహకారం, ఈ రెండు కలిపి సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుకి సాగు చేసుకోవడానికి వీలుగా అందించేటువంటి కార్యక్రమాన్ని గత ఆగస్టులో మనం ప్రారంభించినటువంటి సందర్భం మీకు తెలుసు. మొదటి విడతలో 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి, 5,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావటం, ఇప్పుడు 2వ విడత ఈ నవంబర్ నెలలో మరొక 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి, 5,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఖాతాల్లోకి ఇప్పటికే జమ అయినటువంటి సందర్భాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం తరఫున చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఆ కార్యక్రమం తాలూకు ఫలితం ఎలా ఉంటుందనేటువంటి మాట ఇప్పుడే మాట్లాడినటువంటి రైతుల ద్వారా తెలుసుకోగలిగాం. వారందరూ చెప్పారు, సరైనటువంటి సమయానికి సరైనటువంటి రీతిలో ఇబ్బందులు లేకుండా మాకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మేము పంటలకు వెళ్ళేటప్పుడు సాగు చేసుకోవడానికి ముందుగానే ఈ డబ్బు రావటం వల్ల మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మాట అందరూ చెప్పింది. నిజానికి ఇదే మనకి ఒక సాక్ష్యం. దీనికి ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దాని లబ్ధిదారుల యొక్క
మొహాల్లో ఆనందం కనపడటమే కార్యక్రమం తాలూకు విజయానికి సాక్ష్యం అనేటువంటి మాటని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇటువంటి మాట మనం ఏం చెప్పామో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయంతో మన సహాయాన్ని కూడా కలిపి ఖచ్చితంగా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకి అందిస్తామనేటువంటి మాట మనం చెప్పాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇదే విషయాన్ని మీరు గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్కసారి మీరు చూస్తే వారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఏ రకంగా అమలు చేస్తారో మీకే చెప్పచ్చు. రమారానికి 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు ఆ రోజున వారు చెప్పినటువంటి మాట, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండానే మేము ఇస్తామనేటువంటి మాట చెప్పి చివరికి మాట మార్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాత్రమే 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం, రైతు అనేవాడు మనకి అన్నం పెట్టేటువంటి ఒక మహానుభావుడు. రైతుకి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. సరే తమ ఇష్టాల మేరకు ఎదురున్నా ఉండొచ్చేమో కానీ రైతు అనేటప్పటికీ ఖచ్చితంగా అన్నదాత మనకి. ఆ అన్నదాతకి ఇచ్చేటువంటి సహకారం, ఆ అన్నదాతను ఆదుకునే విషయంలో కులాల ఎంపిక చేయకూడదు అనేటువంటి మాట ఈ కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అదే మీరు ఆ ప్రభుత్వంలో చూసుకుంటే కొన్ని కులాలకి మాత్రమే ఇస్తాం, కొన్ని కులాలకి ఇవ్వమనేటువంటి మాట కూడా వారు చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ప్రభుత్వానికి రైతులందరినీ ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు రైతుల పట్ల ఏ రకమైనటువంటి వివక్ష చూపించకుండా వారి అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ మరొక విప్లవాత్మకమైనటువంటి నిర్మాణం, మన కార్యక్రమం కేవలం భూ యజమానులకు మాత్రమే కాకుండా కౌలుదారులు కూడా CCRC కార్డులు ఇచ్చి తద్వారా వాళ్ళకు కూడా కాపాడాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపడుతున్నాం. ఈ రకంగా చూసుకుంటే ఇవాళ రైతును కాపాడడం అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ గమనించండి, మొన్న మనకి ఎర్రకాలువ ద్వారా వచ్చేటువంటి ప్రమాదం ఎల్లప్పుడూ కూడా మనకి వెన్నంటే ఉంటుంది. కొంచెం ఎర్రకాలంలో నీరు పెరిగితే చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో సెట్టిపేట కానీ, కౌసాలపాలెం కానీ, తాళపాలెం కానీ ఈ గ్రామాలకు వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుముండు ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మన పార్టీ అధికారంలోకి రాగానే ఎర్రకాలువ పొంగి పొలాలు మునిగిపోయి రైతుకి నష్టం వాటిల్లితే వెంటనే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, హోంశాఖ మంత్రులు అనిత గారు, నేను, మన మాజీ ఎమ్మెల్యే శేషారావు గారు నలుగురు కలిసి అన్ని ప్రాంతాలని సందర్శించాం. ఎక్కడ నష్టం జరిగిందో చూసాం. ఒక క్షణం లేట్ అయిందేమో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏ హామీ అయితే మనం ఇచ్చామో ఇన్పుట్ సబ్సిడీ అనేది, ఆ ఇన్పుట్ సబ్సిడీని మీ ఖాతాల్లోకి వేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తాను.